2 సంవత్సరాలు కాలయాపన చేసింది బీఆర్ఎస్ పార్టీయా? మేము ఆ రోజు టెండర్ పిలిచి కాంట్రాక్ట్ అప్పచెప్పి అగ్రిమెంట్ చేసి ల్యాండ్ యాక్విజిషన్ చేసి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు పనికిరాని ఒక ప్రభుత్వం నడుపుతూ ప్రపోజల్స్ కూడా చేత కాదు ఈయనకే వీళ్ళు ఈరోజు మా మీద వేలు చూపించే ప్రయత్నం చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను సోదరులరా, నాకు ఈరోజు రాజకీయాలు మాట్లాడడం లేదు, చాలా బాధతో మాట్లాడుతున్నా, ఎందుకంటే బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎస్, ప్రజలు ఈరోజు మా దిక్కు వేలు చూపిస్తున్నా కూడా మేము తీసుకుంటున్నాం ధైర్యంగా. ఎస్, మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం, కానీ మా తప్పే కాదు అని చెప్తున్నా. నేను ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడి ఇష్టం లేకపోయినా మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తున్నది. 2 సంవత్సరాలు కాలయాపన చేసిర్రు. పదే నేను ప్రపోజల్ పెట్టండి అని చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని అడిగారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు రోడ్లు అని అడుగుతారు. ఎవరైనా బుద్ధున్నోళ్ళు. నేను ఒక సొల్యూషన్ చెప్తున్నప్పుడు మీకు కళ్ళ ముందు సొల్యూషన్ కనిపిస్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారా? లేదా అప్పుడే ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ రోడ్ మొదలుపెట్టింటే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా. ఇదే పోయిన సంవత్సరం మా అమ్మగారు అసెంబ్లీలో ఇదే విషయం మాట్లాడడం జరిగింది. పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది. గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ ఈ రాష్ట్రానికి, ఆయన ఏం చెప్పిండ్రు ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను కోరుకుంటున్నాను. ఎన్జిటిలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొదలైతే వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు ఇది మొదటిది కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం. 8 నెలల 9 నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం ఊరోళ్ళు, వాళ్ళ మీదకి లారీ పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం, ఇట్లనే ప్రశ్నించినాం. అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలవుతుందని చెప్పిండ్రు. స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు. ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడు నోట్ తెరిచినప్పుడు అబద్ధమే చెప్పిండ్రు. ఇగో దానికి సాక్షి, దానికి సాక్ష్యం, దాని పరాకాష్ట ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు. ఏడ మొదలైందండి? ఈ రోజు కూడా మొదలు కాలేదు పని. ఈ రోజు కూడా చేవేళలా రోడ్ మొదలు కాలేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనేది దీనికి నిదర్శనం ఏం కావాలి? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు, స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యున్సీ అదే, వికారాబాద్ పోయే కాన్స్టిట్యున్సీ అదే రోడ్డు పోవాలి. ఇంకా బ్రహ్మాండ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయే కాన్స్టిట్యున్సీ రోడ్డు కూడా అదే. అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎంత శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది ఒక్కసారి గమనించాలి. నేను ఇంకా రాజకీయాలు దీంతో మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పినట్టు బాధ్యత అందరిది ఉన్నది. అందరం కూడా సమానమైన బాధ్యత మోయాలా. అధికార పార్టీ గారు ప్రతిపక్షం కూడా అందరూ కూడా అధికారంలో ఉన్నా అందరూ ఆ ప్రాంతం సంబంధించిన వాళ్ళం ముమ్మాటికి జరిగిన సంఘటనకి బాధ్యత వహించాలా, సంతాపం వ్యక్తం చేయాలా, అందరం కూడా సమానమైన బాధ్యత వహించాలి. ఇది ఒక దిక్కుంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కదిలియక్ బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితగాను మొన్న మనిషి, సారీ ఈరోజు కొంచెం కఠినంగా నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన వాళ్ళ కుటుంబాల ప్రాణ సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందర నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్న వాళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నో వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను